ఎస్‌బీఐ క్లర్క్ 2023 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా! సో, మనం అందులో రీజనింగ్ టాపిక్స్ చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! ప్రీవియస్ వీడియోలో మనం పజిల్ టెస్ట్ ఒకటి, సీటింగ్ అరేంజ్‌మెంట్ మీద ప్రాబ్లమ్స్, ట్రిక్స్ తెలుసుకున్నాం. సో, ఈరోజు సిలాజిజం గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి 1-5 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. మేబీ 5 మార్క్స్ రాకపోయినా అట్‌లీస్ట్ 2 మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ. ఇది వన్స్ మీకు అర్థమయ్యింది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేసేస్తారు. కాకపోతే ఇక్కడ మెయిన్ మనం చేసే మిస్టేక్స్ ఏంటి? మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? కొన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. సో, మనకి సిలాజిజం మొత్తం కూడా ఈ 3, ఈ 4 మెయిన్ వీటి మీద ఆధారపడి ఉంటుందనమాట. ఆల్, సమ్, నో అండ్ సమ్ నాట్. ఓకేనా? ఈ వర్డ్స్ మీదే సిలాజిజం టాపిక్ మొత్తం బేస్ అయ్యి ఉంటుంది. ఆల్, ఏ, ఈజ్, బి మనకి ఇందులో క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే, ఇలా స్టేట్మెంట్స్ అడుగుతారు. 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. మనం వెన్ డయాగ్రామ్స్ త్రూ ఈ లాజిక్‌ని క్రాక్ చేయాలి. ఓకేనా? వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి మనం ఈ కంక్లూజన్స్, ఈ స్టేట్మెంట్స్‌కి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. ఈ కంక్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఇచ్చిన కంక్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. కింద ఆప్షన్స్‌లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇందులో మెయిన్ చూడండి. దీన్ని సబ్జెక్ట్ అంటారు. సారీ, ఆల్, ఏ, ఈజ్, బి. ఈ ఏని సబ్జెక్ట్ అంటారు. ఓకేనా? ఇది సబ్జెక్ట్ అంటారు. దీన్ని ప్రెడిక్ట్ అంటారు. ఓకేనా? ఆల్, ఏ, ఈజ్, బి అంటే కంప్లీట్‌గా ఏ మొత్తం, ఆల్, ఏ, ఈజ్, బి. ఏ మొత్తం కూడా బి అన్నమాట. డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేసుకోండి. ఆల్, ఏ, ఈజ్, బి అంటే ఏ కంప్లీట్‌గా బిలో ఉన్నది అని. దీనికి ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఆల్, ఏ, ఈజ్, బి ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇదొక పాసిబిలిటీ ఉంది. కానీ చూస్ దిస్ వన్. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నో కేస్ కానీ, పాసిబిలిటీ కేసెస్ కానీ వచ్చినప్పుడు మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుంటేనే మీకు ఎగ్జాక్ట్‌గా ఆన్సర్స్ వస్తాయి. ఇది అవాయిడ్ చేయండి. పాసిబిలిటీ కేస్ కానీ, నో కేస్ మీరు ఒక చోట ఒకటి, ఒక చోట ఒకటి యూజ్ చేస్తే మీకే ప్రాబ్లమ్ అవుతది. ఫస్ట్ నుంచి ఒకే డయాగ్రామ్ యూజ్ చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. అండ్ ఇంకా స్పీడ్‌గా కాలిక్యులేషన్స్ అనేవి చేసేస్తారు. సారీ, లాజిక్‌గా థింక్ చేస్తారు. ఆల్, ఏ, ఈజ్, బి అంటే ఈ ఏ మొత్తం కంప్లీట్‌గా బిలో ఇంక్లూడ్ అయ్యింది అని అర్థం. ఓకేనా? నేను మీకు ఇంకొకటి చెప్తాను. ఏ ఆల్ అంటే ఔట్ సైడ్ ద సర్కిల్ యారో మార్క్. యారో మార్క్ బయటికెళ్తుంది ఆల్ అంటే. సమ్ అంటే యారో మార్క్ అనేది ఇన్‌సైడ్ వస్తుంది. ఓకేనా? ఇది సమ్. యారో మార్క్ ఇన్‌సైడ్ సర్కిల్. ఆల్ అంటే యారో మార్క్ ఔట్ సైడ్ సర్కిల్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారో మీకు చెప్తాను చూడండి ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ ఆల్, ఏ ఆర్ బి అన్నారనుకోండి. యారో మార్క్ ఇక్కడ నుంచి ఏ నుంచి స్టార్ట్ అయ్యి బికెళ్ళాలి. ఎళ్తుందా? ఎళ్ళింది కదా! ట్రూ. అదే సమ్, ఏ ఆర్ బి అన్నారనుకోండి. ఓకేనా? అప్పుడు యారో మార్క్ ఏమవుతుంది? సమ్ అంటే ఇన్‌సైడ్. సమ్ ఏ ఆర్ బి అంటే యారో మార్క్ ఇన్‌సైడ్ వస్తుంది. ఏ నుంచి బికి. సమ్ ఏ ఆర్ బి అవుతుందా? అవ్వదు. కానీ యాక్చువల్‌గా ఇది ఏ అనేది కంప్లీట్‌గా బిలో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి సమ్ ఏస్ ఆర్ బి అనేది కూడా ట్రూ అవుతుంది. కానీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈ సమ్ము, ఆలు ఎక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ 4, 5 రింగ్స్ వచ్చినప్పుడు 4, 5 వచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్‌లో మనకి ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్ అను ప్రిడిక్టివ్ 4, 5 వచ్చినప్పుడు అప్పుడు మీకు సమ్‌కి, ఆల్‌కి డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్, ఏ, ఈజ్, బి. సో, దీన్ని మనం వెన్ డయాగ్రామ్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సమ్ ఏ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ బి అంట. ఓకేనా? ఈ 2 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఇది కదా! సమ్ ఏ ఈజ్ బి. సో, మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము సమ్‌ని. ఆల్ అని అడిగితేనేమో వెన్ డయాగ్రామ్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సమ్ అడిగితే వెన్ డయాగ్రామ్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. నో, ఏ ఈజ్, బి. నో, ఏ ఈజ్, బి అంటే నో అనే ఒక కండిషన్ ఉందనమాట. ఏకి, బికి మధ్య నో అనే కండిషన్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ రెండిట్లి మధ్య ఇలా యారో మార్క్ డ్రా చేసి ఇంటూ సింబల్ పెట్టుకోవాలి. ఇలా పెడితే ఇద్దరి మధ్య కూడా ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మనం వెన్ డయాగ్రామ్స్‌లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సమ్ ఏ ఈజ్ నాట్ బి. సమ్ ఏ ఈజ్ నాట్ బి అన్నారు. సో, సమ్ ఏ అంటే ఇది ఏ, ఇది బి.
సమ్ ఏ ఈజ్ నాట్, సమ్ ఏ ఈజ్ బి అంటే ఈ ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ వస్తుంది. సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఏది? ఇది మొత్తం కూడా బి కాదు కదా, ఇది మొత్తం ఓన్లీ ఏ. ఇది సమ్ ఏ ఈజ్ నాట్ బి అంతే కదా. ఇక్కడ సమ్ ఏ ఈజ్ బి అవుతుంది. సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఈ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ ఏకే సొంతం, బీకి ఇంటర్సెక్ట్ అనేది అవ్వదు, బీతో ఏ సంబంధం లేదు. సో ఇవి మెయిన్ డయాగ్రామ్స్ అనమాట. మనం ఈ టాపిక్లో ఏ ఆల్కి, సమ్కి, నోకి, సమ్ నాట్కి రిప్రజెంట్ చేసే డయాగ్రామ్స్ ఇవి. ఈ డయాగ్రామ్స్ తెలిస్తేనే మనం ఇందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. ఫస్ట్ ఈ డయాగ్రామ్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎయిదర్ ఆర్ కేస్, దీన్నే కాంప్లిమెంటరీ కేస్ అని కూడా అంటారు. సో ఎయిదర్ ఆర్ కేస్ మనకి ఇన్ఈక్వాలిటీస్లో కూడా వస్తుంది. సో ఎయిదర్ ఆర్ కేస్లో మెయిన్ కండిషన్స్ ఏంటి అంటే సమ్ ప్లస్ సమ్ నాట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఆల్, సమ్ ఈ రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఆల్, సమ్ రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. అండ్ నో, సమ్ నాట్ ఈ రెండు కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. మనకి ఎయిదర్ ఆర్ కేస్లో ఎప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ స్టేట్మెంట్స్ కలిసి వస్తాయి. ఇక్కడ సమ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్, సమ్ నాట్ అనేది నెగిటివ్. సో మనకి స్టేట్మెంట్స్ అని కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, 2 స్టేట్మెంట్స్లో. ఓకేనా, మనకి ఇచ్చిన ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇలా 2 స్టేట్మెంట్స్లో ఈ సబ్జెక్ట్ అండ్ ప్రిడిక్ట్ అనేవి 2 స్టేట్మెంట్స్లో సేమ్ ఉండాలి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. సో ఇది ఆల్, మనకి ఇక్కడ ఆల్ అను సమ్ నాట్ కావాలి కదా. సమ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ రోజెస్. ఇక్కడ చూడండి మనకి ఈ సబ్జెక్టు, ఈ ప్రిడిక్ట్ రెండు మనకి కింద కూడా సేమ్ ఉండాలి, వేరే ఏది రాకూడదు. ఇక్కడ ఏవైతే రెండు ఉన్నాయో సబ్జెక్టు, ప్రిడిక్ట్ కింద కూడా అవే ఉండాలి. ఫ్లవర్స్, రోజ్ యాస్టీస్ అవే ఉన్నాయిగా. ఇక్కడ చూడండి పాజిటివ్ స్టేట్మెంట్, సమ్ నాట్, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ రెండు ఇలా మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎయిదర్ ఆర్ కేస్ అవుతుంది. సమ్ ప్లస్ సమ్ నాట్ కాంబినేషన్ కానీ, ఆల్ ప్లస్ సమ్ నాట్ కాంబినేషన్ కానీ, సమ్ ప్లస్ నో, ఓన్లీ ఈ 3 గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అనమాట. ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఎయిదర్ ఆర్ కేస్ వస్తుంది. దాన్ని కాంప్లిమెంటరీ కేస్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్. మనకి కంక్లూజన్లో నో అని యూజ్ చేస్తే దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీకు ఫస్టే నో స్టేట్మెంట్ గురించి ఎందుకు నేను చెప్తున్నాను అంటే కంప్లీట్గా మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనికి ముడిపడి ఉంటాయి నో స్టేట్మెంట్కి. నో స్టేట్మెంట్ మనం కంక్లూజన్లో చూస్తే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు దానిలో పాసిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. స్టేట్మెంట్లో నో అడిగితే వేరు, కంక్లూజన్లో నో అడిగితే వేరు. ఓకేనా, స్టేట్మెంట్స్ జస్ట్ మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. లాజికల్గా స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని మనం డయాగ్రామ్స్ డ్రా చేయాలి. కంక్లూజన్ అలా కాదు. కంక్లూజన్లో ఏంటంటే మనకి స్టేట్మెంట్ అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ ట్రూ ఆర్ ఫాల్స్, సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది. ఇక్కడ నో అడిగితే రిలేషన్ లేదు అని, ఇక్కడ నో అడిగితే పాసిబిలిటీస్ చెక్ చేయాలి. ఆ పాసిబిలిటీస్ ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ ప్రాబ్లమ్ని నేను వేరే పేపర్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. సో స్టేట్మెంట్ ఇక్కడ ఏమిచ్చారు, సమ్ ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే డ్రా ద వెన్ డయాగ్రామ్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ ఏ ఈజ్ బి అని ఉంది కదా. సమ్ అంటే ఇదే కదా, సమ్ ఏ ఈజ్ బి, నో బి ఈజ్ సి అంటే ఈ బికి సికి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. నో రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఓకేనా, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగారు, కంక్లూజన్లో ఏమడిగారంటే నో ఏ ఈజ్ సి అన్నారు. నో ఏ ఈజ్ సి అన్నారు. ఎప్పుడైనా సరే మనకి కంక్లూజన్లో నో వచ్చింది అంటే డైరెక్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే పాసిబిలిటీ చెక్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏ బి, సమ్ ఏ ఈజ్ బి, కొంత పార్ట్ వరకే ఏ బిలో ఇంటర్సెక్ట్ అయ్యింది. ఓకేనా, కొంత పార్ట్ వరకే బిలో ఏ ఇన్సెక్ట్ అయ్యింది, రిమైనింగ్ అంతా బికి సంబంధం లేదు, ఈ పార్ట్తో బికి పని లేదు. మనం సిని ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, ఈ విధంగా పాసిబిలిటీ ఉంది చూడండి. సి మనం ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు.
డ్రా చేసుకోవాలని రూల్ లేదు కదా. సో మనం సి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది ఇలా డ్రా చేసుకోవడానికి కూడా. ఇక్కడ మనకి బీకి సికి సంబంధం లేదు అన్నారు కానీ ఏకి అను సికి సంబంధం లేదని ఎక్కడా మెన్షన్ చేయలేదుగా. సికి ఏతో ఏ రిస్ట్రిక్షన్ లేదు, ఓన్లీ బీకి సికి మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళిద్దరికి రిలేషన్ లేదు అని. సో మనం ఈ విధంగా కూడా డయాగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది మనకి. ఏలో ఈ పార్ట్ మొత్తం, ఈ పార్ట్తో బీకి సంబంధం లేదు, ఓన్లీ ఈ పార్టే ఏకి బీకి రిలేషన్ ఉంది, ఈ పార్ట్తో సంబంధం లేదు. అలాంటప్పుడు మనం ఈ సీని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు కదా. అంటే పాసిబిలిటీ ఉంది, సమ్ ఏ సి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఏమడిగారు కంక్లూజన్లో, నో ఈ సి అన్నారు. ఏకి సికి అసలు రిలేషనే లేదన్నారు, కానీ ఇక్కడ పాసిబిలిటీ వస్తుంది కదా. పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడైనా సరే నో అని అడిగారు అంటే మనం పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయాలి, పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నోకి ఏకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేని పక్షంలో మాత్రమే మనకి పాసిబిలిటీ డయాగ్రామ్ వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సమ్ అని అడిగితే మనకి పాసిబిలిటీ లేదు. ఇదే సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ డయాగ్రామ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆల్ ఏ ఈజ్ బి, నో బి ఈజ్ సి. సేమ్ అనమాట. ఇక్కడ సమ్ ఏ ఈజ్ బి అని అడిగినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆల్ ఇది మారినప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఆల్ ఈ ఏ మొత్తం ఏమవుతుంది, బి అంట. ఆల్ ఏ ఈజ్ బి. అండ్ నెక్స్ట్ నో బి ఈజ్ సి. సికి బికి మధ్య ఏ రిలేషన్ లేదు, నో బి ఈజ్ సి. సో ఇప్పుడు చూడండి మనకి ఏమని అడిగారు, నో ఏ ఈజ్ సి అన్నారు. నో ఏ ఈజ్ సి అంటే మనకి ఇక్కడ సేమ్ అనమాట. మనకి ఏంటి, మనకి ఏకి బీకి సికి మధ్యలోనే కదా రిలేషన్ లేనిది. కానీ ఏకి సికి పాసిబిలిటీ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. ఎక్స్టెండ్ చేయడానికి వెళ్తుందా, ఏమన్నా వెళ్ళదు. ఎందుకు చెప్పనా, ఏ అనేది కంప్లీట్గా బి లోపల ఉంది. ఆల్ ఏ ఈజ్ బి అంటే ఏ మొత్తం కంప్లీట్గా బిలో ఇంక్లూడ్ అయ్యింది. అలాంటప్పుడు బీకి సికి రిలేషనే లేనప్పుడు ఏ వరకు సి వెళ్ళాలి అంటే బి లోపల నుంచే వెళ్ళాలి. కానీ బీకి సికి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఏ సి వెళ్ళగలుగుతుందా, వెళ్ళలేదు. పాసిబిలిటీ ఉందా, లేదు. ఎందుకంటే ఏ అనేది కంప్లీట్గా బిలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. బీకి సికి ఎటువంటి రిలేషన్ అనేది లేదు. బీకి సికి రిలేషన్ లేనప్పుడు బి లోపల ఉన్న ఏతో ఎలా ఉంటుంది రిలేషన్, ఉండదు కదా. సో నో ఏ ఈ సి, ఇది ట్రూ అవుతుంది. అర్థమైంది కదా మీకు. డిఫరెన్స్ అర్థం అవ్వాలనే నేను ఇలా 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సమ్ అని అడిగినప్పుడు ఓన్లీ ఏలో కొంత పార్ట్ వరకే బీతో లింకప్ అయి ఉంటుంది, రిమైనింగ్ పార్ట్తో బీకి సంబంధం లేదు. అలాంటి కేసులో సికి పాసిబిలిటీ ఉంటుంది మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి. కానీ ఆల్ ఏ ఈజ్ బి అన్నప్పుడు అది మళ్ళీ బీకి సికి రిలేషన్ లేదు అన్నప్పుడు అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏ దాకా వెళ్ళాలి అంటే సి కంపల్సరీ బి లోపల నుంచే వెళ్ళాలి. అసలు బీకి సికి రిలేషన్ లేదు కదా, అలాంటప్పుడు ఎలా వెళ్తుంది లోపలికి. సో ఇది నో కేస్ అనమాట. మనం ఎక్కడా కూడా పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఈ పాసిబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ కండిషన్ అడిగినప్పుడు మాత్రమే, కంక్లూజన్లో నో అని అడిగారు అంటే అప్పుడు మాత్రమే మనం ఈ పాసిబిలిటీ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చూడండి. ఫస్ట్ నేను డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటాను. ఆల్ ఏ ఆర్ బి, ఓకేనా. ఇది ఏ, ఆల్ ఏ ఆర్ బి. అండ్ నెక్స్ట్ ఆల్ బి ఆర్ సి, ఆల్ బి ఆర్ సి. అండ్ నెక్స్ట్ నో సి ఈజ్ డి, నో సి ఈజ్ డి. జస్ట్ మనం స్టేట్మెంట్లో నో అని అడిగారు అంటే మనం డయాగ్రామ్కి అది హెల్ప్ అవుతుంది. కానీ పాసిబిలిటీ కంక్లూజన్లో అడిగినప్పుడు మాత్రమే చెక్ చేస్తాం, సికి డికి రిలేషన్ లేదు. ఇప్పుడు చూడండి, నో డి ఈజ్ ఏ అన్నారు. సో నో డి ఈజ్ ఏ అంటే మనకి పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాం. సికి బికి ఎటువంటి రిలేషన్ లేదు, మరి సి ఎక్కడుంది, ఏ ఎక్కడుంది, కంప్లీట్గా బిలో ఇన్సర్ట్ అయ్యింది. బి ఎక్కడుంది, కంప్లీట్గా సిలో ఇన్సర్ట్ అయ్యింది. ఈ డి అనేది పాసిబిలిటీ అంటే ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉంది చెక్ చేయాలంటే ఫస్ట్ సిని టచ్ చేయాలి, సి నుంచే లోపలికి వెళ్ళాలి కదా. అసలు సికి డికే ఏ రిలేషన్ లేనప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉందా, లేదు. అప్పుడు ఈ నో డి ఈజ్ ఏ అనేది ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, నో ఏ ఈజ్ ఏ బి.
ఇక్కడ ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. బి ఎక్కడుంది? ఇక్కడుంది. నో ఏ ఈజ్ ఏ బి అంట. కానీ అసలు బిలోనే కదా కంప్లీట్‌గా ఏ ఇంక్లూడ్ అయ్యుంది. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. అర్థమైంది కదా! ఓన్లీ కంక్లూజన్‌లో నో అడిగినప్పుడు మాత్రమే మనం పాసిబిలిటీ చెక్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఒక దాంట్లో ఒకటి ఇంక్లూడ్ అయ్యున్నప్పుడు నో అనే స్టేట్మెంట్ అడిగితే ఇక్కడ పాసిబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనకు కనిపిస్తుంది. ఇలా రిలేషన్ లేకుండా అడిగినప్పుడు మాత్రమే మనం పాసిబిలిటీ చెక్ చేస్తాం. ఏలో బి అనేది ఏ కంప్లీట్‌గా బిలో ఇమర్జ్ అయ్యుంది అంటే నో ఏ ఈస్ బి అది ఎలా సాటిస్ఫై అవుతుంది? అవ్వదు కదా! సో, ఇది రాంగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో, ఈ ప్రాబ్లమ్ చూడండి. మనకి స్టేట్మెంట్స్ ఈ విధంగా అడుగుతారు. కంక్లూజన్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆప్షన్స్ అనమాట. మనకి వచ్చిన ఈ ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి మనం ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సమ్ క్యాట్స్ ఆర్ రాట్స్. సో, క్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ రాట్స్. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు? ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఈ క్యాట్స్ మొత్తం కూడా డాగ్స్ అంట. నేను జస్ట్ ఫస్ట్ లెటర్ రాసుకుంటున్నాను. నో డాగ్ ఈజ్ ఏ మంకీ. ఈ డాగ్‌కి నో డాగ్ ఈజ్ ఏ మంకీ. ఓకేనా? నెక్స్ట్ ఆల్ టైగర్స్ ఆర్ మంకీస్. సో, ఆల్ టైగర్స్ అంటే లోపల వస్తుంది కదా! ఆల్ టైగర్స్ ఆర్ మంకీస్. డయాగ్రామ్ అర్థమైంది కదా! మనం క్వెషన్ చూసి ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందా? నేను ఇన్‌సైడ్ ఎందుకు రాసాను? ఇక్కడ ఆల్ టైగర్స్ ఆర్ మంకీస్ అన్నారు. టైగర్స్ మొత్తం మంకీస్‌లో ఇంక్లూడ్ అయ్యున్నాయి. అందుకని నేను లోపల రాసాను. సో, నెక్స్ట్ చూడండి. అట్‌లీస్ట్ సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే కన్క్లూజన్‌లో అట్‌లీస్ట్ అని చూసి కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. అట్‌లీస్ట్ అన్నా గాని దాని మీనింగ్ సమ్ అనే. అట్‌లీస్ట్ అంటే సమ్. దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి. అసలు దీన్ని కన్సిడర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సమ్ అనే క్యాలిక్యులేట్ చేసుకోండి. అట్‌లీస్ట్ అంటే సమ్ అనే మీనింగ్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. డాగ్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. క్యాట్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. చూడండి. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంతే కదా! మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం గుర్తుందా మీకు? ఏమని? సమ్ అంటే ఇన్‌సైడ్ ద యారో మార్క్. డాగ్స్ డి నుంచి సి వరకు యారో మార్క్ ఇన్‌సైడ్ వెళ్తుందా? వెళ్తుంది. సో, ఇది కంక్లూజన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి. నో ర్యాట్ ఈజ్ ఏ మంకీ. ర్యాట్ ఎక్కడుంది? ఇక్కడుంది. మంకీ ఎక్కడుంది? ఇక్కడుంది. మనకి పాసిబిలిటీ నో అని అడగగానే మనం ఏంటి? పాసిబిలిటీ చెక్ చేయాలి. ఓకేనా? ర్యాట్ ఇక్కడుంది. మంకీ ఇక్కడుంది. సో, మనం పాసిబిలిటీ చూద్దాం. ఇక్కడ రిలేషన్ దేనికి లేదు? మంకీకి డీకే కదా డాగ్‌కే కదా రిలేషన్ లేనిది వీళ్ళిద్దరి మధ్య లేదు. రిమైనింగ్ దీంతో సంబంధం ఉందా? మంకీకి, ర్యాట్‌కి సంబంధం ఉందా? కొంతవరకే సంబంధం. సమ్ ఏఈసీ అన్నారు కానీ కంప్లీట్‌గా డీకి, ర్యాట్‌కి, డాగ్‌కి సంబంధం లేదు. సో, ర్యాట్ ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా! ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు కదా! పాసిబిలిటీ ఉంది కదా! ఎందుకంటే ర్యాట్‌కి, మంకీకి మధ్య ఏ కండిషన్ లేదు. నో కండిషన్ లేదు. రిలేషన్ లేదు అనే కండిషన్ లేదు. ఓన్లీ మంకీకి, డాగ్‌కి మాత్రమే కండిషన్ ఉందనమాట. సో, అలాంటప్పుడు ఈ పాసిబిలిటీ అనేది వర్తించిద్ది కదా! అప్పుడేమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? నో ర్యాట్ ఈజ్ ఏ మంకీ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే సమ్ ర్యాట్స్ మే బీ మంకీస్. పాసిబిలిటీ ఉంది. కనిపిస్తుంది. డయాగ్రామ్ అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి. నో టైగర్ ఈజ్ ఏ డాగ్. సో, టైగర్ ఎక్కడుంది? ఇక్కడుంది. డాగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. నో టైగర్ ఈజ్ ఏ డాగ్. ఈ పాసిబిలిటీ చూద్దాం. నో అనొస్తే. సో, డాగ్ ఒక పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే కంపల్సరీ టైగర్ ఎక్కడుంది? ఎంలో ఇంక్లూడ్ అయ్యుంది. టైగర్ దాకా వెళ్ళాలంటే కంపల్సరీ ఎంని దాటుకొనే వెళ్ళాలి. ఎం లోపలికెళ్ళాలి. యాక్చువల్‌గా అసలు ఎంకి, డీకి ఎలాంటి రిలేషన్ లేదు. డి ఎంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాటిలిద్దరి మధ్య నో రిలేషన్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అలాంటప్పుడు ఎంని దాటుకొనే కదా టీ లోపలికెళ్ళాలి. వేరే స్కోప్ లేదు. అసలు ఎంకి దీనికి రిలేషన్ లేనప్పుడు టీ దాకా ఎలా రీచ్ అవుతుంది? సో, నో టైగర్ ఈజ్ ఎ డాగ్. దీనికి పాసిబిలిటీ ఉందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్‌లీస్ట్ సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్. అట్‌లీస్ట్ అంటే తెలుసు కదా! అట్‌లీస్ట్ అన్నా, సమ్ అన్నా ఒకటే. దీన్ని చూసి అమ్మో! అట్‌లీస్ట్ అని అడిగారు. నెక్స్ట్ ఇంకేమైనా లాజిక్ అప్లై చేయాలనేది మాత్రం చాలామంది కన్‌ఫ్యూజ్ మిస్టేక్ చేసేది కూడా ఈ అట్‌లీస్ట్ దగ్గరే. అట్‌లీస్ట్ అన్నా అది సమ్‌కి ఈక్వలే. ఓకేనా? సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్. సో, సమ్ ఎక్కడుంది? సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్. డాగ్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. టైగర్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. అసలు వీటి మధ్య రిలేషనే లేదు కదా! అప్పుడు సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్ ఎలా అవుతుంది? అవ్వదు కదా! రాంగ్. ఇప్పుడు చూడండి. మనకి ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. మనకి ఏమేమి ట్రూ అయినాయి? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఈజ్ ట్రూ. ఓన్లీ 1 అండ్ 3 ఈజ్ ట్రూ. అంటే 1 అండ్ 3 ఫాలోస్. ఇలా మనం ఆప్షన్ చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఇవి
సిలాలిజంలో అసలు నేను ఇప్పటివరకు చెప్పిన వీడియో ఏంటంటే డయాగ్రామ్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఏకి, ఆల్కి, సమ్కి, నోకి, సమ్ నాట్కి డయాగ్రామ్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, పాసిబిలిటీ ఎప్పుడు చెక్ చేస్తాం, ఓన్లీ కంక్లూజన్లో నో వచ్చినప్పుడు మాత్రమే పాసిబిలిటీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేస్తాం. సో ఇది పాసిబిలిటీ డయాగ్రామ్, ఇది పాసిబిలిటీ చెకింగ్ అనమాట. వచ్చినప్పుడు మాత్రమే డ్రా చేస్తాం. ఆల్ ఏ ఈజ్ బి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి, బట్ మీరు ఇదే ఫాలో అవ్వండి. ఎందుకంటే నో స్టేట్మెంట్ కంక్లూజన్లో వచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి డయాగ్రామ్స్ డ్రా చేస్తే. అందుకనే పక్కా మీరు ఈ డయాగ్రామ్నే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిదర్ ఆర్ కేస్. నెక్స్ట్ నేను వీడియోలో ఎయిదర్ ఆర్ కేస్ ఒకటి, పాసిబిలిటీ కేస్ ఒకటి, ఇవి రెండిట్ల మధ్య డిఫరెన్స్, వీటిని వస్తే ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ వరకు మాత్రం బాగా లెంతీ అయిపోతుంది, అందుకే బేసిక్స్ చెప్పాను. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి స్టేట్మెంట్స్ నుంచి అప్పుడు కంక్లూజన్ని అవి ట్రూ ఆర్ ఫాల్స్ సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓన్లీ నో కేస్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అందరూ మిస్టేక్ చేసేది నో కేస్ దగ్గరే. పాసిబిలిటీ అనేది డయాగ్రామ్ ఎక్కడ డ్రా చేయాలో అర్థం కాక కొంతమంది సమ్కి కూడా డయాగ్రామ్ పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తారు, వెతుకుతారనమాట ఎన్ని దారులు ఉన్నాయి ఏంటి అని. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాసిబిలిటీ కేస్ చూడండి. ఆ సిలాలిజం ఎలాంటిదంటే ఇప్పుడు మీ 3 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇది మీ ఇల్లు అనుకోండి, మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, ఓకేనా. మీరు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. మీకు పాసిబిలిటీ వేసి ఇలా చాలా దారులు ఉన్నాయి, మీ ఇంటికి ఎన్నో దారులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ దారులు ఉన్నాయి బి నుంచి సికి. కానీ మీరు ఎప్పుడు ఏ రూట్ ఫాలో అవుతారు? ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళరు కదా. నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి మీ ఇంటికి, కానీ ఊరంతా తిరిగి వెళ్ళరు. బెస్ట్ రూట్ చూసుకొని వెళ్తారు, ఏది షార్టెస్ట్ వే అనేది చూసుకొని వెళ్తారు. మనం అదే పాసిబిలిటీలో చెక్ చేస్తామన్నమాట. పాసిబిలిటీ మీనింగ్ అంటే అదే. నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ మనం బెస్ట్ వన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ ఈ డయాగ్రామ్ అనేది బెస్ట్ అనమాట. ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ డయాగ్రామ్ యూజ్ అవుతుంది. అలాగే పాసిబిలిటీస్లో కూడా అంతే, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, కాకపోతే మనం బెస్ట్ ట్రిక్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. సో ఇదనమాట మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో నేను ఎయిదర్ ఆర్ కేస్ అండ్ పాసిబిలిటీ కేస్ ఇవి రెండు అస్సలు మిస్ అవ్వద్దు పొరపాటున కూడా. ఆ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు సిలాలిజంలో ఏ ప్రాబ్లం అడిగినా కానీ మీకు మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. థ్యాంక్ యూ.